హలో. ఆ, సో వెబ్ డెవలప్మెంట్ ఎవరికైనా ఐడియా ఉందో ఒకసారి రోడ్ మ్యాప్ చెప్పుకుందామా? ఎట్లుంటది అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి సో ఫర్ ఎగ్జాంపుల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒకటి వెబ్సైట్ ఏదైనా రెడీ చేస్తాం అనుకోండి కదా. మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. కంపెనీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామర్స్ కానీ డెవలపర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉంటారని చెప్పి డిస్కస్ చేశాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆ, మనం చూసిన ఆర్కిటెక్చర్ ఏంటి, ఫస్ట్ యూఐ డెవలపర్స్ ఉంటారు, తర్వాత బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, తర్వాత డేటాబేస్ ఇంజనీర్స్ ఉంటారు అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఓన్లీ ఆ, మనం ఏ ఇంటెన్షన్ వచ్చేసి ఓన్లీ యూఐకి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్స్ ఏమేమి ఉన్నాయి, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. HTML CSS జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, ఓకేనా? HTML యూజ్ చేసుకోవాలి మనం ఎట్లా తొందరగా HTML ఎలా నేర్చుకోవాలి, CSS ఎలా నేర్చుకోవాలి, ఓకేనా? తర్వాత డిబగింగ్ ఎలా నేర్చుకోవాలి. ఒక సింపుల్ ఒక అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో డిబగింగ్ ఎట్లా అనేది ఒకసారి చూద్దాం ఈరోజు. సో బేసిక్ గా మీకు ఏంటంటే వెబ్ డెవలపర్ రోల్ కి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి అనమాట. మనం మేజర్ గా దేంతో స్టార్ట్ చేయాలనేది ఇంపార్టెంట్. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏమేమి ఉంటాయో దాని చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అన్నా లేకుంటే కనుక యూఐ డెవలపర్ అన్నా రెండు సేమ్ అనమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అన్నా ఓకే, ఆర్ యూఐ ఇంజనీర్ అన్నా సేమ్. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాల్సిన బేసిక్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ బేసిక్ టెక్నాలజీ చూద్దాం, తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. దీనికి HTML రావాలి, మనకి CSS రావాలి, జావా స్క్రిప్ట్ రావాలి, ఓకేనా? బేసిక్ థింగ్ వచ్చేసి ఇవి అనమాట: HTML CSS జావా స్క్రిప్ట్. ఆ తర్వాత CSS లో కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూస్తే కనుక SCSS అని ఉంటుంది, లెస్ ఆర్ సాస్ అని ఉంటుంది అనమాట. CSS లో అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చేసి లెస్ అండ్ సాస్, SCSS అంటారు దీన్ని. ఇవేంటంటే సిఎస్ఎస్ అనేది ఒక స్టైలింగ్, మనం వెబ్సైట్ లో స్టైలింగ్ కోసం రావడానికి రాస్తాము. దానికి ఇంకా కొంచెం ఈజీగా రాయడానికి రీయూజబిలిటీ కోసం, కోడ్ రీయూజబిలిటీ కోసం ఈ ఫ్రేమ్ వర్క్స్ వచ్చినాయి. సో ఇవి కూడా మనం నేర్చుకోవాలి. లెస్ అంటే సాస్, అట్లీస్ట్ దీంట్లో ఒకటి నేర్చుకోవాలి. నేనైతే ఈ SCSS ప్రిఫర్ చేస్తాను, ఇది నేర్చుకోవాలి. అంటే రియల్ టైమ్ లో మనం ఇది రాస్తాము, నార్మల్ CSS కంటే వీటిని రాస్తాము. ఇది ఎట్లా రాస్తాము దీని గురించి ఒకసారి డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? బేసిక్ వచ్చేసి HTML CSS జావా స్క్రిప్ట్. ఈ HTML అంటే ఏంటంటే మనం ఇప్పుడు వెబ్సైట్ చూస్తున్నాం కదా. వెబ్సైట్స్ మనం డెవలప్ చేసేదంతా త్రూ ఈ HTML ట్యాగ్స్ ద్వారానే మనం డెవలప్ చేస్తాం అనమాట, ఓకేనా? ఈ CSS అంటే ఏంటంటే మనకు స్టైల్స్ కావాలి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది, ఇక్కడ బ్లూ కలర్ ఉంది, ఇక్కడ చూసాక మీకు మొత్తం గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ షాడో వస్తుంది. ఈ అంతా ఎఫెక్ట్స్ అన్ని త్రూ CSS ద్వారా మనం రెడీ చేస్తాం అనమాట. సో CSS అనేది ఇంపార్టెంట్. ఈ జావా స్క్రిప్ట్ అనేది ఎందుకంటే మనకు డేటా అనేది డైనమిక్ వచ్చేసి, అంటే జావా డేటా అనేది డైనమిక్ వచ్చేసి డిస్ప్లే చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్తున్నా, కానీ ఇక్కడ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు టీషర్ట్స్ మీద క్లిక్ చేస్తున్నా. టీషర్ట్స్ మీద క్లిక్ చేయగానే నాకు ఏం లోడ్ అవుతున్నాయి, టీషర్ట్స్ అన్ని లోడ్ అయిపోతున్నాయి కదా, షర్ట్స్ టీషర్ట్స్ ఇవన్నీ లోడ్ అవుతున్నాయి. సో ఇట్లా డైనమిక్ కంటెంట్ అంతా లోడ్ అవ్వడానికి ఈ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా? ఈ HTML వచ్చేసి నార్మల్ గా ప్లెయిన్ గా ట్యాగ్స్ అవన్నీ మీకు ట్యాగ్స్ అవన్నీ డిస్ప్లే చేయడానికి, డివ్ సెక్షన్స్, ఆర్టికల్స్, హెడర్స్ ఇట్లాంటివన్నీ చేయడానికి వస్తాయి. కానీ మేజర్ గా CSS వచ్చేసి స్టైలింగ్స్ కోసము, జావా స్క్రిప్ట్ వచ్చేసి డైనమిక్ డేటా కంటెంట్ లోడ్ చేయడానికి అనేది యూజ్ చేస్తాం అనమాట. మనం కొన్ని టాస్క్లు చేస్తే ఇంకా మీకు రియల్ టైమ్ లో ఎట్లా యూజ్ చేస్తామో తెలుస్తుంది, ఓకేనా? సో సిఎస్ఎస్ HTML మనకు ఓకే. తర్వాత CSS అంటే దాని తర్వాత మన నార్మల్ CSS కంటే కొన్ని ఫ్రేమ్ వర్క్స్ వచ్చినాయి. ACSS లెస్ అన్నది. ఈ ఫ్రేమ్ వర్క్స్ అంటే ఏంటి, ఇవి ఎట్లా వర్క్ అవుతాయి చూడాలి. మనకు రియల్ టైమ్ లో కంపెనీస్ లో వాడేది ఇట్లా వాడతారు అనమాట. SCSS వాడతారు నార్మల్ ప్లేన్ CSS కంటే. దీనికి అంటే దీనికి అడ్వాంటేజెస్ ఉంటాయి, అది మనం చూద్దాం, ఓకేనా? సేమ్ యాస్టీజ్ జావా స్క్రిప్ట్ కూడా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చినాయి అనమాట. టైప్ స్క్రిప్ట్ అంటారు దాన్ని, ఓకేనా? టైప్ స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్స్ వచ్చినాయి. సో జావా స్క్రిప్ట్ కి టైప్ స్క్రిప్ట్ కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు వాడాలి రియల్ టైమ్ లో, అది మనం ఒకసారి చూద్దాం, ఓకేనా? CSS కేమో లెస్ ఆర్ సాస్ వచ్చినాయి, జావా స్క్రిప్ట్ కేమో టైప్ స్క్రిప్ట్ అనేది వచ్చింది, ఓకేనా? లెస్ ఆర్ CSS సాస్ వచ్చింది, ఓకే. HTML ఉంది. సో ఇప్పుడు మనము ఇప్పుడు మనకు మేజర్గా ఏంటంటే బిల్డింగ్ ది HTML అంటే ఏంటి, మనకు బిల్డింగ్ ది వెబ్సైట్ అంటే కొన్ని ట్యాగ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ట్యాగ్స్ కానీ ఎలిమెంట్స్ అంటారు వాటిని. వాటి ద్వారా మనకు ఏమేమి కావాలి, డివ్ అంటే ఏంటి, ఈ ట్యాగ్ అంటే ఏంటి, టేబుల్స్ ఎట్లా డిస్ప్లే అవ్వాలి, వాటికన్నిటికీ HTML యూజ్ చేస్తాం కదా. CSS వచ్చేసి మనకి స్టైలింగ్స్ కోసం వాడతాం.
సో కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, సిఎస్ఎస్ లో కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఈ ఫ్రేమ్వర్క్స్ కనుక బిల్డ్ యూజ్ చేసుకుంటే కనుక మనకు కావాల్సిన ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మనకు సపోర్ట్ చేస్తాయి అనమాట. ఆటోమేటిక్ గా మనకి ఏవైతే వెబ్సైట్ లో చూపిస్తున్నామో ఆ బేసిక్ థింగ్స్ అన్ని ఈ కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టుంటాయి. అవి ఏంటో మీకు చెప్తాను ఒకసారి. జస్ట్ ఏమేమి ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి చూడండి. ఒకటేమో బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, ఓకేనా. రెండు టైల్ విండ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. టైల్ విండ్ అని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అట్లనే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఎంయూఐ స్టైల్స్ ఉంటుంది, యాంట్ అని ఉంటుంది, ఓకేనా. యాంట్ ఉంటుంది, ఎంయూఐ స్టైల్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ అంటే ఏంటి, మనం ఏమేమి నేర్చుకోవాలో ఒకసారి చూద్దాం. మీకు మళ్ళీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఏమేమి ఉంటాయి చూద్దాం, ఓకే. ఇక్కడ దాకా క్లియర్ కదా. నెక్స్ట్ నెక్స్ట్ ఒకవేళ మన HTML CSS జావా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి అని అనుకుంటే జేక్వెరీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట మనకి. ఏముంటుంది, జేక్వెరీ అనే లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ అంటే ఏంటి, ఎందుకు వాడతామో మనం చూద్దాం తర్వాత. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది ప్లేన్, మనం ఏదన్నా ఆపరేషన్స్ ఏమైనా చేయాలంటే త్రూ జావా స్క్రిప్ట్ ద్వారా మనం హ్యాండిల్ చేయాలి. జేక్వెరీ అనేది ఏంటంటే జావా స్క్రిప్ట్ కి అడ్వాన్స్ లైబ్రరీ. మన కొన్ని మీకు ఒక టాస్క్ చూస్తే తెలుస్తుంది మీకు. జావా స్క్రిప్ట్ ద్వారా ఏదన్నా ఫంక్షనాలిటీ రాయాలంటే చేయాలన్నా కూడా కాంప్లెక్స్. సో జేక్వెరీ అనే లైబ్రరీ ఇంకా యూజ్ చేసాము అనుకో, ఇది ఈజీగా ఉంటుంది అనమాట. అది ఎట్లా ఈజీగా ఉంటుంది ఒకసారి జేక్వెరీ లైబ్రరీతో చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్రేమ్వర్క్స్ అనమాట. యాంగులర్ కానీ, యాంగులర్ రియాక్ట్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి. ఇంకా వ్యూ జేఎస్ కూడా ఉంటుంది, వ్యూ జేఎస్ ఉంటుంది. సో ఈ ఈ త్రీ ఫ్రేమ్వర్క్స్ లో ఏది నేర్చుకున్నా పర్లేదు, ఓకేనా. ఇవేంటంటే మామూలుగా త్రూ HTML అండ్ CSS మనం నార్మల్ గా ప్రతి దానికి మనం ఏదైనా బిల్డ్ చేయాలనుకోండి, ప్రతి దానికి మనం ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. ప్రతి దానికి ఒక HTML ఫైల్ క్రియేట్ చేస్తుంది. అలా కాకుండా కాంపోనెంట్ బేస్డ్ అప్లికేషన్ అనమాట ఇది. యాంగులర్ కానీ, రియాక్ట్ కానీ, వ్యూ కానీ మనం ఒక కాంపోనెంట్ కనుక క్రియేట్ చేస్తే దాన్ని రీయూజబుల్ చేసుకోవడానికి ఈ ఫ్రేమ్వర్క్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా. మీకు బేసిక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అడ్మిన్ డాష్బోర్డ్ ఏదైనా తీసుకొని మనకు బేసిక్ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి చూడండి. ఉమ్. ఇక్కడ చూసినాం అనుకోండి, ఇదంతా మనకి ఆ, ఇదంతా మనం ఒక వెబ్సైట్ ఉంది, బేసిక్ వెబ్సైట్. ఈ బేసిక్ వెబ్సైట్ మనం రెడీ చేయడానికి ఏమేం కావాలి మనకి, మేజర్ గా మనం ఏమనుకున్నాం, ఒక HTML కావాలి, CSS కావాలి, జావా స్క్రిప్ట్ కావాలి బేసిక్ గా. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫస్ట్ వాట్ ఈస్ ద కాంపోనెంట్ అంటే ఏదో అర్థం చేసుకోండి. ఇది వచ్చేసి హెడర్ అన్నమాట, ఓకేనా. బేసిక్ కాంపోనెంట్స్ మనకు వచ్చేసి ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ ఏది తీసుకున్నాక మనకు బేసిక్ ఏముంటుంది అంటే ఒక హెడర్ సెక్షన్ ఉంటుంది ఇక్కడ. సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ఓకేనా. డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి, హెడర్ ఉంటుంది, ఓకేనా. ఒక లెఫ్ట్ ప్యానెల్ ఉంటుంది అనమాట. హెడర్ ఉంటుంది, ఒక లెఫ్ట్ ప్యానెల్ ఉంటుంది. దీన్ని నావిగేషన్స్ అంటారు, లెఫ్ట్ నావిగేషన్ అంటారు, ఓకేనా. పైన ఒక హెడర్ ఉంటుంది, ఈ హెడర్ సెక్షన్ అంటారు, ఓకేనా. అంతేకాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో మనము ఈ యాంగులర్ రియాక్ట్ ఏంటంటే ప్రతి దానికి మనం ఒక్కొక్క కాంపోనెంట్ క్రియేట్ చేయకుండా సింగిల్ కాంపోనెంట్, సింగిల్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటారు అనమాట. ఒకే కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని దాన్ని రివ్యూ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడర్ ఉంది, ఈ హెడర్ అన్ని కాంపోనెంట్స్ లోకి మనకు కావాల్సి వస్తుంది. అది ఎట్లా వస్తుంది తర్వాత చూద్దాం. దాన్ని రివ్యూ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక దీన్ని కార్డ్ కాంపోనెంట్ అంటాం అన్నమాట. ఇది వచ్చేసి కార్డ్ కాంపోనెంట్ ఉంటాం, ఓకేనా. ఇది కార్డ్ కాంపోనెంట్. ఈ కార్డ్ కాంపోనెంట్ ని మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని అన్ని చోట్ల రీయూజ్ చేసుకోవచ్చు మనకు డేటాని. సో అట్లాంటి ఫెసిలిటీస్ అన్ని యాంగులర్ ఆర్ రియాక్ట్ లో చేస్తాం. అదే త్రూ HTML లో చేయాలనుకోండి, మనం దీనికి ఒక కార్డ్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి, దీనికి ఒక కార్డ్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. ఇదంతా ఇప్పుడు మనకి మనం తెలియదు కదా, ఎన్ని వస్తాయో బ్యాక్ ఎండ్ నుంచి ఎన్ని వస్తాయో తెలియదు కదా. సో రీజనబిలిటీ కోసం, ఎక్స్టెన్సిబిలిటీ కోసం, అన్నిటి కోసం మనం ఈ యాంగులర్ అండ్ రియాక్ట్ ఫ్రేమ్వర్క్స్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట, ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు మనకు UI డెవలపర్ చేసినప్పుడు స్క్రీన్స్ ఇచ్చారనుకోండి, మనకు ఆఫీస్ లో ఎట్లా ఇస్తారంటే టాస్క్ ఏమి ఇస్తారంటే డిజైన్ దిస్ డాష్ బోర్డ్ అంటారు, ఓకేనా. ఈ డాష్ బోర్డ్ మనం క్రియేట్ చేయమని చెప్తారు, టాస్క్ మనం క్రియేట్ చేయాలి. లేకపోతే ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విడ్జెస్ ఏదైనా చూసినాం అనుకోండి, ఓకేనా, టేబుల్ చూసినాం అనుకోండి, క్రియేట్ దిస్ టేబుల్ అంటాడు.
ఓకేనా? ఇలాంటి టేబుల్ మనం డిజైన్ చేయమని చెప్తాడు. టేబుల్స్ మనం HTMLలో, CSS, జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని చేయాలి. నౌ అందరూ ఏంటంటే రియాక్ట్ కానీ యాంగులర్ ఫ్రేమ్వర్క్స్ వాడుతున్నారు. కానీ బేసిక్స్ మనకి ఏంది HTML, CSS, జావాస్క్రిప్ట్ కనుక బాగా వచ్చినాయంటే దీన్ని ఎట్లా డిజైన్ చేయాలో మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా? క్లియరా? ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి అంటే ఈ వెబ్సైట్ గురించి అయితే అన్ని మీరు చూడాలి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తాడు. ఇప్పుడు కాంటాక్ట్ పేజ్ ఇస్తాడు, మన టాస్క్ ఇస్తాడు. ఇలాంటి కాంటాక్ట్ పేజ్ ఒకటి ఏదైనా డిజైన్ చేయండి అని మనకు టాస్క్లు ఇస్తారు. ఓకేనా? ఏదైనా ప్రొఫైల్ పేజ్ డిజైన్ చేయమని చెప్పి మనకు టాస్క్లు ఇస్తారు. త్రూ మనం రియాక్ట్ కానీ యాంగులర్ కానీ చేయాలి. ఓకేనా? దీనికి బేసిక్ ఏంటంటే మనకి HTML, CSS రావాలి. ఓకేనా? ఇవన్నీ ఎట్లా వర్క్ అవుతాయి, ఇవి ఇప్పుడు సెట్టింగ్స్ పేజ్ డిజైన్ చేయమని చెప్తాడు. లేకుంటే కనుక ఇప్పుడు ప్రైజింగ్ టేబుల్ ఉంది, ఇలాంటిది ఒకటి డిజైన్ చేయమని చెప్పి అడుగుతాడు. మనం దీనిలోకి కోడ్ రాయాలన్నమాట. ఓకేనా? దీన్ని ఎట్లా చేస్తాము ఏంటి అనేది మీకు ఒక వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ గా మీకు అర్థమవుతుంది తర్వాత. ఓకే, అది బేసిక్ మనం నేర్చుకోవాల్సింది. ఓకే, అంటే ఏదైనా సింపుల్ గా స్టార్ట్ చేస్తే మనకి ఆ, ఎట్లా ఎట్లా నేర్చుకోవాలో అనే ఒక ఐడియా వస్తుంది అనమాట. సో బేసిక్ గా ఫస్ట్ మీరు వీటి మీద ఫోకస్ చేయండి. HTML, CSS, జావా స్క్రిప్ట్. ఓకేనా? జేక్వెరీ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మన ఇప్పుడు ఎవరు వాడతలేరు ఎక్కువ. సో జస్ట్ తెలుసుకుంటే కనుక కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే ఈ యాంగులర్ రియాక్ట్ వచ్చే ముందు ఫస్ట్ బాగా ఫేమస్ అయిన లైబ్రరీ ఏంటంటే జేక్వెరీ అనమాట. నాట్ అంటే మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు కానీ నేర్చుకుంటే బెటర్. ఎట్లా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎట్లా ఇవాల్వ్ అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట జేక్వెరీ యూజ్ చేసుకుంటే. ఓకేనా? తర్వాత యాంగులర్ నేర్చుకోవాలి, రియాక్ట్ నేర్చుకోవాలి, Vue.js నేర్చుకోవాలి. ఇవి మనం బేసిక్ గా నేర్చుకోవాల్సింది. దాంతోపాటు ఈ CSS ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, బూట్ స్ట్రాప్, టైల్ విండ్, అండ్ MUI. ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ కూడా నేర్చుకోవాలన్నమాట. అది ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి మనం బూట్ స్ట్రాప్ చూద్దాం. బూట్ స్ట్రాప్ అంటే ఏంటి, తర్వాత టైల్ విండ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఎట్లుంటే చూద్దాము, తర్వాత ఎట్లా నేర్చుకోవాలో తర్వాత తెలుస్తుంది. బూట్ స్ట్రాప్ అనేది ఒక CSS ఫ్రేమ్వర్క్ అన్నమాట. మనం CSS కి ప్రతి దానికి మనం CSS అనేది రాయాలి. అది రాయకుండా ఆటోమేటిక్ గా కొన్ని ఫ్రేమ్వర్క్స్ మనకు అదే ఇస్తుంది. అవి వాడుకుంటే కనుక మనం రాయాల్సిన అవసరం ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా క్రియేట్ చేయాలనుకుంటే లాట్ ఆఫ్ CSS రాయాలి, అంటర్లైన్ CSS రాయాలి. అది రాయాల్సిన అవసరం లేకుండా బూస్ట్రాప్ ఫ్రేమ్వర్క్ వాడుకొని దాని క్లాసెస్ ఇస్తే కనుక ఆటోమేటిక్ అది మనకి డిజైన్ చేసి ఇస్తాయి అనమాట. అలాంటి కస్టమ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసినాయి. మనం ఏమి అన్ని కోడ్ సొంతంగా ఓన్గా రాయాల్సిన అవసరం ఏం లేదనమాట. ఓకేనా? సో ఇవి చూడాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ థింగ్ వచ్చేసి మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది తెలియదు, డీబగ్గింగ్. డీబగ్గింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. యూఐ డెవలపర్ కి డీబగ్గింగ్ అనేది ఇంపార్టెంట్. డీబగ్గింగ్ నేర్చుకోవాలి. డీబగ్గింగ్ ఎలా నేర్చుకోవాలి, ఎట్లా రాయాలి అనేది మనం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్ గా. ఓకేనా? సో మనం సింపుల్ ఒక జావా స్క్రిప్ట్, ఒక HTML, ఒక CSS ఫ్రేమ్వర్క్స్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరే ఓన్గా ఇప్పుడు రాస్తారు సింపుల్ గా. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే HTML కనుక క్రియేట్ చేయాలనుకోండి, మనకి HTML క్రియేట్ చేయాలనుకోండి, ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. దాని ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ వచ్చి .html తో రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే హోమ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను అనుకున్నాం. హోమ్ పేజ్ HTML అని ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకేనా? అదే CSS అనుకోండి, మనం ఏమనుకున్నాం మేజర్ గా త్రీ త్రీ అనుకున్నాం కదా. HTML ఒకటి, జావా స్క్రిప్ట్ ఒకటి, CSS ఒకటి, అండ్ జావా స్క్రిప్ట్ ఒకటి. ఈ మూడు యూజ్ చేసుకొని మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తామని చెప్పాను. ఓకేనా? బేసిక్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి లేకుంటే వెబ్సైట్ లో కొన్ని ఎలిమెంట్స్ కనుక క్రియేట్ చేయడానికి ఏం చేస్తామంటే HTML తో .html వాడుకోవాలి. ఓకేనా? .html ఎక్స్టెన్షన్ కనుక చేస్తే కనుక HTML ఫైల్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది అనమాట. CSS కి అయితే కనుక ఓకేనా, హోమ్ పేజ్ .css అని .css ఎక్స్టెన్షన్ ఇవ్వాలి మనం ఫైల్ నేమ్ కి. తర్వాత జావా స్క్రిప్ట్ అయితే .js అని ఇవ్వాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్ పేజ్ కి ఒక CSS ఫైల్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, హోమ్ పేజ్ .css అని ఇస్తాను. ఓకేనా? హోమ్ పేజ్ క్రియేట్ అయిపోతుంది. జావా స్క్రిప్ట్ కి అయితే హోమ్ పేజ్ .js అని ఇస్తాను. ఓకేనా? ఇవి ఎక్స్టెన్షన్స్. ఈ ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసుకొని మనం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఇక్కడ దాకా క్లియరా? డౌట్ ఉందా ఏమన్నా?
కెన్ ఐ కంటిన్యూ? ఓకే, కంటిన్యూ చేస్తున్నా. ఓకేనా, ఇవన్నీ డౌట్స్ ఉంటే అడగండి, ప్రాబ్లం ఏం లేదు, మధ్యలో అయినా సరే, నో ఇష్యూ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం HTML నేర్చుకోవాలనుకుంటే HTML డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్ ని మనం ఎట్లా నేర్చుకోవాలంటే, నేనేం సజెస్ట్ చేస్తాను అంటే HTML చీట్ షీట్ అని టైప్ చేస్తాను. ఓకేనా, చీట్ షీట్ అని టైప్ చేస్తే మనకి ఒక చీట్ షీట్స్ వస్తాయి అనమాట ఇక్కడ UI లో. సో అవి తీసుకొని మనం వన్ బై వన్ ఇవన్నీ మనకి HTML ట్యాగ్స్ ఇవన్నీ నేర్చుకోవాలి, ఇవన్నీ మనకి ఐడియా ఉండాలి. ఓకేనా. ఈ HTML అంటే ఏంటి, హెడర్ ట్యాగ్ అంటే ఏంటి, బాడీ ట్యాగ్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి ఒక ఐడియా ఉండాలి. ఓకేనా. ఇవి ఇవి చేసుకొని మనం వెబ్సైట్స్ అని క్రియేట్ చేస్తాం అనమాట. ఈ ట్యాగ్స్ ఉంటాయి HTML లో. ఓకేనా. నేను ఏం చేస్తున్నా, HTML చీట్ షీట్ అని టైప్ చేస్తున్నా. ఓకేనా. ఇవి మీకు W3 స్కూల్లో కూడా అన్ని అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా. ఈ రోజు నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు ఒక HTML, ఒక CSS, ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసి, ఓకేనా, ఎట్లా డిబగింగ్ చేస్తారు, ఎట్లా CSS రాస్తారు అని మీకు జస్ట్ చూపిస్తాను. ఓకేనా, డిబగింగ్ అనేది నేర్పిద్దామని ఇంట్రెస్ట్ ఉంది, ఒకసారి అది మీరు ఒకసారి చూడండి. ఓకేనా. అండ్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి, ఆ ట్యాగ్స్ అంటే ఏంటి కూడా ఒకసారి నేర్చుకుందాం ఒకసారి ఫస్ట్. ఓకేనా. సో ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నా, ఎట్లా చేయాలి అనేది అంటే మనకు ఈ HTML CSS జావా స్క్రిప్ట్ డెవలప్ చేయడానికి కొన్ని కోడ్ ఎడిటర్స్ కావాలన్నమాట. కోడ్ ఎడిటర్స్ కావాలి. మోస్ట్ వెబ్ డెవలపర్స్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కోడ్ ఎడిటర్స్ ని యూజ్ చేస్తారు. మనం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో కూడా చేయొచ్చు. ఓకేనా, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో చేయొచ్చు, లేకుంటే కనుక నోట్ ప్యాడ్ లో కూడా చేయొచ్చు. ఓకే, లేకుంటే సబ్లైమ్ అనే ఎడిటర్ ఉంటుంది, సబ్లైమ్ ఎడిటర్ లో కూడా చేయొచ్చు. ఓకేనా, లేకుంటే వెబ్ స్ట్రామ్ అని ఉంటుంది, వెబ్ స్ట్రామ్ లోనే చేయొచ్చు, లేకుంటే కనుక VS కోడ్ లో కూడా చేయొచ్చు అనమాట. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎడిటర్స్ ఉంటాయి, కానీ మోస్ట్ ఫేమస్ ఎడిటర్స్ వచ్చేసి VS కోడ్ అనమాట. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇది ఓపెన్ సోర్స్ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది, ఎవరైనా వాడుకోవచ్చు మనం. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ VS కోడ్ ని మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలి. ఇట్లా ఇలాంటి ఒకటి ఎడిటర్ అనేది వస్తుంది అనమాట. ఈ ఎడిటర్ కిందకి వస్తే కనుక మనం ఏం చేస్తామంటే ఈ ఎడిటర్ యూజ్ చేసుకొని మనం ఈ వెబ్సైట్స్ అనేది రెడీ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మీకు కావాల్సింది అంటే VS కోడ్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే. మీకు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు డిఫాల్ట్ గా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీరు ఓపెన్ చేసినప్పుడు ఏమి ఉండదు. ఓకేనా. ఇంకో చిన్న ట్రిక్ చెప్తా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినారు మీరు. ఓకేనా. VS కోడ్ అంతా డౌన్లోడ్ చేసుకుంటారు. ఒక చిన్న ఆ, ఒక సెటప్ కనుక చేసినాం అనుకుంటే మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రంట్ ఎండ్ అని ఇక్కడ క్రియేట్ చేసిన. ఓకే. VS కోడ్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ప్రోగ్రామ్ ఫైల్స్ లో దాన్ని సెటప్ చేయాలి. ప్రోగ్రామ్ ఫైల్స్ లోపల ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో వాటిని సెటప్ చేయాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లోపల VS కోడ్ ని మనం పాత్ లో ఇచ్చామనుకోండి. ఓకేనా. ఇక్కడ ఇచ్చాను నేను మైక్రోసాఫ్ట్ VS కోడ్ అప్ టు బిన్ వరకు నేను ఇచ్చాను కదా. ఓకేనా. ఇలా సెట్ చేసినప్పుడు మామూలుగా అయితే మనం VS కోడ్ ని ఇక్కడికి వెళ్ళి VS కోడ్ అని మనం ఓపెన్ చేస్తాం. ఇక్కడ స్టార్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకేనా. మనకు అప్లికేషన్ లో కంప్యూటర్ గురించి మీకు ఐడియా ఉండాలి. ఇక్కడికి వెళ్ళి VS కోడ్ అని సెర్చ్ చేసుకుంటాం, లేకుంటే ఇక్కడ వచ్చేసి పిన్ అని చేసినాం అనుకోండి, మనకి ఇక్కడ డెస్క్టాప్ మీద పిన్ అయిపోతుంది, ఇక్కడ టూల్ బార్ మీద పిన్ అయిపోతుంది. అట్లనే రన్ చేసుకోవచ్చు. ఓకేనా. కానీ నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వర్క్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకేనా. ఇక్కడ వర్క్ చేద్దాం అనుకుంటాం, నేను ఏం చేస్తున్నా, ఫ్రంట్ ఎండ్ అని క్రియేట్ చేస్తున్నా. ఓకే. ఫ్రంట్ ఎండ్ అని ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఈ ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ లోపల ఓపెన్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, VS కోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో సెట్ చేసిన కదా, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో సెట్ చేయాలి. మీరు ఏదైనా జావా అట్లా ఏమైనా ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ సెట్ చేస్తుంటారు. అది ఎట్లా సెట్ చేయాలి ఒకసారి చూడండి. ఇప్పుడు జావాకి అయితే నేను జావాని ఇక్కడ సెట్ చేశాను. అట్లనే ఈ పాత్ లోపల మనకు ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. అలా సెట్ చేస్తే కనుక VS కోడ్ అనేది మనం ఇప్పుడు ఏదో ఒక ఫోల్డర్ లోకి వెళ్ళి ఇక్కడే నాకు లాగిన్ అవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ CMD అని టైప్ చేస్తున్నా. CMD అంటే కమాండ్ అన్నమాట, జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయని క్లిక్ చేసి ఎంటర్ ఇచ్చాను అనుకోండి, ఓపెన్ అయిపోతుంది నాకు కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ ఓపెన్ అయింది నాది డి అనే లొకేషన్ లో ఫ్రంట్ ఎండ్ అనే ఫోల్డర్ దగ్గర ఓపెన్ అయిపోయింది. ఇక్కడ D లో ఫ్రంట్ ఎండ్ దగ్గర ఓపెన్ అయిపోయింది. సో నేను ఇక్కడ VS కోడ్ ని ఓపెన్ చేయాలి, ఈ లొకేషన్ లో VS కోడ్ ని ఓపెన్ చేయాలనుకో, నేను జస్ట్ ఇక్కడ కోడ్ ఇచ్చి డాట్ అని ఇస్తా. కోడ్ ఇచ్చి డాట్ అని ఇచ్చి ఎంటర్ ఇచ్చాను అనుకోండి, ఎంటర్ క్లిక్ చేస్తే
ఆటోమేటిక్గా నాకు విఎస్ కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా. రియల్ టైంలో ఏంటంటే మనం ఇట్లనే వాడతాం. మళ్ళీ మనం ఇక్కడ లేదనుకోండి, మనము ఇక్కడికి వెళ్ళాలి, మన లొకేషన్కి వెళ్ళి చెక్ ఇట్లయినా ఓపెన్ చేయొచ్చు, లేకుంటే మన లొకేషన్కి వెళ్ళేసి ఇక్కడ ఫైల్ పాత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేసి, ఓకేనా, డీలేకి వెళ్ళి ఇక్కడ వర్క్ ఫ్రంట్ ఎండ్ అని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ అని ఇట్లా చేయాలన్నమాట. ఇట్లా చేసిన కనుక మనకి ఈ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. దర్ ఇస్ టూ వేస్ టు ఓపెన్ ది విఎస్ కోడ్ అనమాట. ఒకటే ఒకటేమో డైరెక్ట్ మనం ప్రోగ్రామ్ ఫైల్ సెటప్ చేస్తే వచ్చేది. రెండోదేమో మనం ఇక్కడికి వెళ్ళి ఫైల్ ఓపెన్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ చెక్ చేసుకుంటా వస్తుంది అనమాట. ఇట్లాంటివి. ఇది మీరు ఒకటి ఐడియా చేసుకోండి. నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. మనకి ఎక్కడైనా కావాలన్నప్పుడు వెళ్ళేసి ఆల్ట్ డి అని టైప్ చేస్తే వెళ్ళిపోతుంది. లేకుంటే మౌస్ తో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇది సెలెక్ట్ అవుతుంది. అక్కడ సిఎండి అని టైప్ చేయాలి, అంటే కమాండ్ ప్రాంప్ట్ అని ఎంటర్ ఇచ్చినాం అనుకో ఓపెన్ అయిపోతుంది. తర్వాత కోడ్ డాట్ అని ఉంటుంది. కోడ్ డాట్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన లొకేషన్లో విఎస్ కోడ్ అనేది ఎంటర్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది మీరు ఒకసారి సెటప్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి, విఎస్ కోడ్ని డౌన్లోడ్ చేయాలి. విఎస్ కోడ్ని డౌన్లోడ్ చేయాలి. ఓకే. ఎందుకంటే మన ప్రోగ్రామ్స్ అని ఇందులోనే రాస్తాం. సెకండ్ వచ్చేసి విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసిన తర్వాత సెకండ్ వచ్చేసి స్టెప్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో సెట్ చేయాలి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో పాత్ సెట్ చేయాలి. పాత్ సెట్ చేయాలి. తర్వాత మనకు కావాల్సిన ఫోల్డర్లోకి వెళ్ళి అక్కడ టూల్ బార్ మీద ఏం చేయాలి, సిఎండి అని కమాండ్ టైప్ చేయాలి. ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయాలి. ఓకేనా. ప్లస్ ఎంటర్ టైప్ చేయాలి. ఎంటర్ టైప్ చేయగానే ఏమైపోతుంది అంటే మనకి విఎస్ కోడ్ అనేది కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఏం చేయాలంటే కోడ్ డాట్ అని ఇవ్వాలి. కోడ్ డాట్ ఇచ్చేసి ప్లస్ ఎంటర్ క్లిక్ చేయాలి. ప్లస్ ఎంటర్ క్లిక్ చేయాలి. ఎంటర్ క్లిక్ చేస్తే ఏమైపోతుంది అంటే మనకు కావాల్సిన లొకేషన్లో విఎస్ కోడ్లో మనకి ఈ కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. క్లియర్. ఇది ఇంపార్టెంట్. ఇవి ఇది ఒక నేర్చుకోవాలి మనం. బేసిక్గా అంటే మీకు ఈజీ అయిపోతుంది. ఎవరి టైం మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవడానికి అట్లా ఏం లేకుండా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి చెప్తాను. ఇంకోటి ఏదైనా డెవలప్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం విఎస్ కోడ్ సెటప్ చేయాలి. సెకండ్ వచ్చేసి డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏమేమి చేయాలి ఒకసారి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకటి ఫ్రంట్ ఎండ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా. మన కోడ్ రాసేటప్పుడు మేజర్గా మనం ఫ్రెషర్ అనుకోండి, ఎక్స్పీరియన్స్ పర్సన్ అనుకోండి, కోడ్ ఫార్మాట్ ఉంటుంది అనమాట. మనం ఎలా అంటే ఇలా కోడ్ రాయొద్దు. మనము స్టార్ట్ చేసేటప్పుడే కోడ్ ఫార్మాట్ అనేది క్లియర్గా ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ప్రాజెక్ట్ చేస్తున్నాము, మనం ఇప్పుడు బేసిక్గా మనం ఏమనుకుంటున్నాము, ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకేనా. టేబుల్ క్రియేట్ చేయాలి. అండ్ ఒక లిస్ట్ ట్యాగ్స్ క్రియేట్ చేయాలనుకున్నాం. లిస్ట్ ట్యాగ్స్ అనేది క్రియేట్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేసినప్పుడు అలవాటు చేసుకోవాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా రాయాలని అలవాటు చేసుకోవాలి. ఓకే. HTML ఒక టేబుల్, ఒక లిస్ట్ ట్యాగ్స్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో మనం నార్మల్గా వచ్చేసి ఎలా క్రియేట్ చేస్తాము, టేబుల్ డాట్ HTML అని క్రియేట్ చేస్తాం. ఓకేనా. టేబుల్ డాట్ HTML, టేబుల్ డాట్ HTML, ఓకే, టేబుల్ డాట్ CSS అని క్రియేట్ చేస్తాం. లేకుంటే టేబుల్ డాట్ JS అని క్రియేట్ చేస్తాం. ఓకేనా. లిస్ట్ ట్యాగ్ అయితే లిస్ట్ ట్యాగ్ ప్రాక్టీస్ చేసేప్పుడు లిస్ట్ ట్యాగ్ డాట్ HTML. ఓకేనా. సేమ్ యాజ్ లిస్ట్ ట్యాగ్ డాట్ CSS, లిస్ట్ ట్యాగ్ డాట్ JS అని క్రియేట్ చేసిన. అట్లా 3 డిఫరెంట్ ఫైల్స్ క్రియేట్ చేసిన. ఇక్కడ 3 డిఫరెంట్ క్రియేట్ చేసిన. ఓకేనా. మీకు ట్రిక్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఫైల్ క్రియేట్ చేసిన. ఏం చేస్తున్నా, లిస్ట్ ట్యాగ్ డాట్ HTML ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా. సో మనకి ఏంటంటే ఈ విఎస్ కోడ్ యొక్క యూసేజ్ ఏంటంటే ఇక్కడ రాగానే మనకి ఇక్కడ ఓపెన్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ అని చూపిస్తుంది అన్నమాట. మనకు ఫైల్స్ ఈజీగా మనకు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు విఎస్ కోడ్ యూజ్ చేయండి ఏదైనా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నా, లిస్ట్ ట్యాగ్ డాట్ సిఎస్ఎస్ క్రియేట్ చేస్తున్నా. సిఎస్ఎస్ కి డిఫరెంట్ గా ఫైల్ నేమ్ ఇక్కడ రిప్రజెంటేషన్ డిఫరెంట్ గా ఉంది చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏం చేస్తున్నా, లిస్ట్ ట్యాగ్ డాట్ JS అని క్రియేట్ చేసిన. 3 ఫైల్స్ క్రియేట్ చేసిన. సేమ్ న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఏమని క్రియేట్ చేసినాను, టేబుల్ డాట్ HTML క్రియేట్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ న్యూ ఫైల్ టేబుల్ డాట్ JS క్రియేట్ చేస్తున్నా. నెక్స్ట్
టేబుల్ డాట్ సిఎస్ఎస్ అని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ అనేవి మనకి క్రియేట్ అయిపోయాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకోటి ఒక ఫామ్ క్రియేట్ చేయమన్నారు, స్టూడెంట్ ఫామ్ అనేది క్రియేట్ చేయమన్నారు. ఓకే, స్టూడెంట్ ఫామ్. ఓకేనా, స్టూడెంట్ డాట్ HTML క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, న్యూ ఫైల్ స్టూడెంట్ డాట్ సిఎస్ఎస్. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ ఫామ్ డాట్ జేఎస్ అని క్రియేట్ చేసిన. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫైల్స్ అన్ని మీరు రాశారు, కానీ అన్ని సిఎస్ఎస్ అన్ని మొత్తం అంతా ఒకే చోట క్లమ్జీగా ఉంది కదా. సో మనం ఎప్పుడైనా డెవలప్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు క్లమ్జీగా పెట్టుకోవద్దు అనమాట, కాంపోనెంట్ స్ట్రక్చర్ చేసుకోవాలి. కాంపోనెంట్ స్ట్రక్చర్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, ఏ ఫైల్ ఎందుకు ఉన్నాయి అనేది మీకు ఈజీగా ఉంటుంది. కాంపోనెంట్ స్ట్రక్చర్ 2 ways లో చేయొచ్చు. ఓకేనా, అది ఎట్లా ఒకసారి చూపిస్తాం. ఇలా చేసుకోవాలి. చేసుకుంటే కనుక మాడ్యూల్ వైజ్ చేసుకోవడం, మాడ్యూల్ వైజ్ గా డివైడ్ చేయడం. అంటే స్టూడెంట్ అనేది ఒక మాడ్యూల్, దాని ఫైల్స్ అన్ని ఒక చోట ఉంటాయి. ఓకేనా, టేబుల్ అనేది ఒక మాడ్యూల్ అనుకుంటాం, టేబుల్ అనేది ఒకటి, లిస్ట్ అనేది ఒక మాడ్యూల్. ఇట్లా మాడ్యూల్ వైజ్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు. లేకుంటే కనుక ఫైల్స్ వైజ్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఆల్ HTML ఫైల్స్ అన్ని ఒక చోట పెట్టుకోవచ్చు. ఓకేనా, ఆల్ CSS ఫైల్స్ అన్ని ఒక చోట, ఆల్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని ఒక చోట చేసుకోవచ్చు. అట్లా మీరు డెవలప్ చేసేటప్పుడు ఒక కాంపోనెంట్ బేస్ మీద చేస్తారా, లేకుంటే కనుక ఈ HTML బేస్ మీద చేస్తారా, ఇట్లా ఒక ప్రాక్టీస్ చేసుకున్న తప్ప నుంచే మీరు అలవాటు చేసుకోవాలి. కంపెనీలు ఏంటంటే మనకు ఇట్లా కానీ వాళ్ళు డివైడ్ చేసి చెప్తారు అనమాట. ఓకేనా, అది మనం అలవాటు చేసుకోవాలి ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఇప్పుడు చూస్తే కనుక అన్ని మనకు క్లమ్జీగా ఉన్నాయి కదా, లిస్ట్ డిఫరెంట్ ఉంది. ఓకేనా, స్టూడెంట్ డిఫరెంట్ ఉంది, ట్యాబ్ అన్ని మనకి మనం మిక్స్ లో పెట్టాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నా. ఇది ఎలా ఓపెన్ అవుతుంది అంటే VS కోడ్ మీకు అలవాటు ఉండాలి. ఓకేనా, ఇక్కడ నేను చూస్తే కనుక న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. ఓకేనా, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసిన. VS కోడ్ ఎట్లా వాడాలో చూద్దాం. ఇక్కడికి రైట్ క్లిక్ ఇచ్చినాం అనుకోండి, ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్ కానీ విండోస్ ఇవన్నీ ఓపెన్ చేసేవి ఉంటాయి. జస్ట్ చూడండి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. వ్యూ ఫోల్డర్ మనం బేసిక్ గా షార్ట్ కట్స్ ఎక్కువ వాడతాం రియల్ టైమ్ లో. VS కోడ్ షార్ట్ కట్స్ కూడా మీరు చూడాలి, నేర్చుకోవాలన్నమాట. బేసిక్ గా VS కోడ్ షార్ట్ కట్స్ ఏమిటంటే Ctrl+P అని క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది మనకి ఫైల్ నేమ్స్ ఓపెన్ అవ్వడం. Ctrl+Shift+F అన్నది. సో ఇట్లా ఇది VS కోడ్ ఒకసారి మీకు క్లాస్ పెట్టుకుంటా మొత్తం ఎట్లా ఎట్లా చేయాలో. ఈరోజు బేసిక్ గా మనం HTML CSS జావా స్క్రిప్ట్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేసాము, 3 ట్యాగ్స్ క్రియేట్ చేసినాం కదా. లిస్ట్ ట్యాగ్ క్రియేట్ చేసినాం, స్టూడెంట్ క్రియేట్ చేసినాం, టేబుల్ క్రియేట్ చేసినాం. ఓకేనా, మనం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు బాగానే ఉంటాయి, కానీ కొన్ని రోజుల తర్వాత ఒక 100 ఫైల్స్ వచ్చాయనుకో మనకి క్లమ్జీగా అనిపిస్తుంది. సో మనం ఏమనుకున్నాం, డివైడ్ చేసేటప్పుడు ఐదర్ మాడ్యూల్ వైజ్ గానే డివైడ్ చేయాలి, లేదంటే కనుక ఫైల్ వైజ్ గా కనుక రాయాలని చెప్పి అనుకున్నాం కదా. ఇప్పుడు చూడండి మీకు ఎట్లా అనిపిస్తుందో. ఇక్కడ నేను వెళ్తున్నా, ఫస్ట్ మాడ్యూల్ వైజ్ గా క్రియేట్ చేస్తున్నా, మాడ్యూల్ అని క్రియేట్ చేసుకుంటున్నా. మాడ్యూల్ వైజ్ గా ఎట్లా చేస్తున్నా చూద్దాం. ఇక్కడ లోపల ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేస్తున్నా, దీంట్లో స్టూడెంట్ అని పెడుతున్నా. ఓకేనా, మళ్ళీ మోడల్ దగ్గరకు వచ్చాను, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఏమని క్రియేట్ చేస్తున్నా, టేబుల్ అని క్రియేట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ మోడల్ దగ్గర న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేస్తున్నా, లిస్ట్ అని పెడుతున్నా. రియల్ టైమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని క్రియేట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ లిస్ట్ ని తీసుకెళ్లి లిస్ట్ లో పెడుతున్నా. ఓకేనా, లిస్ట్ ట్యాగ్స్ అన్ని లిస్ట్ లో పెడుతున్నా. ఓకే, స్టూడెంట్ వన్ స్టూడెంట్ లో పెడుతున్నా. ఓకే, టేబుల్ అన్నిటికి నేను ఒక టేబుల్ అని ఒకటి క్రియేట్ చేస్తున్న ఫోల్డర్ ఇక్కడ. ఓకే, లిస్ట్ ఫోల్డర్, స్టూడెంట్ ఫోల్డర్, టేబుల్ ఫోల్డర్ కదా. టేబుల్ ఫోల్డర్ లో ఈ టేబుల్స్ అన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడతాం. క్లియరా, ఇప్పుడు మనకి ఎలా ఉంది డెవలప్మెంట్ అన్నది, ఈజీగా అనిపిస్తుంది మనకి. లిస్ట్ చూడగానే ఓకే, లిస్ట్ లో లిస్ట్ డాట్ సిఎస్ఎస్ ఉంది, లిస్ట్ డాట్ HTML ఉంది, స్టూడెంట్ లో స్టూడెంట్ ఫైల్స్ ఉన్నాయి, టేబుల్ లో టేబుల్ ఫైల్స్ అన్ని ఉన్నాయి. సో ఇట్లా పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ దాకా క్లియరా, ఏమైనా డౌట్ ఉందా? సో షెల్ ఐ కంటిన్యూ? సీను, బాలు, ఇందు ఇందు, Yeah, it's clear. సీను క్లియరా? అంటే ఎట్లా మనం ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ క్లియర్. ఓకే, VS కోడ్ అంటే ఏంటి, VS కోడ్ లో కోడ్ రాసేటప్పుడు నార్మల్ గా రాసుకోకుండా మాడ్యూల్ వైజ్ గా కానీ లేకుంటే ఫైల్ వైజ్ గా డివైడ్ చేసి ఇక్కడ దాకా చూడండి. HTML అంటే ఏంటో మీకు నేర్పిస్తాను, డిబగింగ్ ఎలా చేయాలి కూడా చూపిస్తాం మీకు. ఓకేనా, బేసిక్ గా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక ఎట్లా మనం ఇది క్రియేట్ చేయాలి ఫైల్స్ అని మీకు డౌట్ ఉంటుంది.
ఓకేనా? ఇప్పుడైతే మీరు కాలేజీలో ఉన్నప్పుడు జస్ట్ ఒక క్రియేట్ చేసుకుంటూ వాడుకుంటుంటాం కదా! రియల్ టైమ్‌లో ఎట్లా చేస్తామని మనం చూసినాం అనమాట. ఓకేనా? దాన్ని కాంపోనెంట్ స్ట్రక్చరింగ్ గాని, మోడ్యూల్ వైస్ డెవలప్‌మెంట్ గాని అంటారు. ఇక్కడ దాకా క్లియరా? శ్రావణి క్లియరా? హిందూ క్లియరా? Clear, Mama. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటదంటే, మనం ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేసినాం ఇప్పుడు. ఇప్పుడు స్టూడెంట్ అనేది ఉంది. స్టూడెంట్ లోపల నేను HTML బేసిక్‌గా HTMLలో చాలా ట్యాగ్స్ ఉంటాయి. అవన్నీ మనకు అవసరం లేదు. బేసిక్ HTML చూద్దాం. నేను HTML స్టార్ట్ చేసేది డాట్ HTMLతో స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా? ఓకే. హెడర్ ట్యాగ్ తీసుకుంటున్నా. టైటిల్. ఓకే. మీకు అవన్నీ చూపిస్తా బాడీ. మీరు ఇప్పుడు నేను చూస్తే గనక నేను పెద్దగా ఏం టైప్ చేయలేదు. ఆటోమేటిక్‌గా అవన్నీ వచ్చేస్తున్నాయి గదా! ఇప్పుడు అంతా ఏఐ ఇస్తుంది. మనమేం రాయాల్సిన అవసరం లేదు. మనం టైప్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకు వచ్చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్ అని క్లిక్ చేయగానే టేబుల్‌లో కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అదే ఇచ్చేస్తుంది మనకి. ఓకేనా? చూడండి ఒకసారి. నేనేమైనా రాసానా జస్ట్ వితిన్ సెకండ్స్ లోపల ఆటోమేటిక్‌గా వచ్చేసింది. అంటే ఏఐ ఏజెంట్స్ వచ్చేసినాయి. కోడ్ అంతా అదే రాసేస్తది మనకి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా రన్ చేయాలి చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు నేను ఏం చేశాను జస్ట్ స్టూడెంట్ తీసుకొని టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఓకేనా? టేబుల్ లోపల స్టూడెంట్ నేమ్, గ్రేడ్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ ట్యాగ్స్ అంటే ఏంటి? వన్ బై వన్ ట్యాగ్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎట్లా HTML అనేది రాయాలి? బాడీ ట్యాగ్ అంటే ఏంటి? హెడర్ ట్యాగ్ అనేది ఏంటో చూపిస్తాను మీకు. జస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి ఎట్లా అనేది. ఫస్ట్ నేను ఒక HTML ఫైల్ క్రియేట్ చేసి దాన్ని రన్ చేయాలంటే, ఈ రన్ అనేది త్రూ బ్రౌజర్ ద్వారా రన్ అవుతుందన్నమాట మనకి. ఓకేనా? సో, మనం ఏందంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఆ ఫైల్ మీద ఓకేనా? రివీల్ ఇన్ ఎక్స్‌ప్లోరర్ అని ఒక ఆప్షన్ ఉంటది ఇక్కడ. ఓకేనా? రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అని ఉంటది. ఓపెన్ చేయగానే మనం ఏ ఫోల్డర్ అయితే ఉంటదో ఆ ఫోల్డర్‌కి వెళ్ళిపోతది. ఓకేనా? అక్కడ మనం డబుల్ క్లిక్ ఇచ్చామనుకోండి, మనం రాసిన కోడ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుందన్నమాట. ఓకేనా? అలా అన్నా చేయొచ్చు. లేకపోతే గనక మనం ఇక్కడ ఉంది కదా! క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రంట్ ఎండ్‌లో క్రియేట్ చేసిన. ఫ్రంట్ ఎండ్‌లో మనకేమున్నాయి మాడ్యూల్ అనేది ఉంది. మాడ్యూల్ లోపల లిస్ట్ ఉంది, స్టూడెంట్ ఉంది, టేబుల్ ఉంది. నేను స్టూడెంట్ దగ్గరికెళ్ళి స్టూడెంట్ డాట్ HTML అని డబుల్ క్లిక్ ఇచ్చా. డబుల్ క్లిక్ ఇయ్యగానే నాకిక్కడ ఓపెన్ అయిపోయింది. ఓకేనా? క్లియరా? ఇలా రన్ చేయాలి మనము ఒక ఫైల్‌ని, HTML ఫైల్‌ని. రియాక్ట్ అండ్ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్‌లో కంప్లీట్‌గా అప్లికేషన్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. మీకు బేసిక్‌గా ఒక HTML ఫైల్‌ని ఎలా రన్ చేయాలని చూపిస్తున్నా. దాంట్లోపల ఈ ట్యాగ్స్ అంటే ఏంటి? ఇవన్నీ ఏంటో కూడా మీకు ఒకసారి చూపిస్తానన్నమాట. ఓకేనా? బేసిక్ ట్యాగ్స్ ఏమేమి ఉంటాయి అన్నది చూద్దాం అది. ఓకే. బేసిక్‌గా ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక HTML ఫైల్ క్రియేట్ చేసాము. ఆ HTML ఫైల్‌ని ఓకేనా? జస్ట్ నేను ఒక ట్యాగ్స్ క్రియేట్ చేశాను. డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ ఏమేమి ఉంటాయి అనేది ఒక మనం ఒక్కసారి నీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలా రన్ చేయాలో ఒకసారి చూడండి. ఇప్పుడు ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి అన్ని ట్యాగ్స్ మీకు ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇది మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే వస్తది. ఓకేనా? ఫస్ట్ మనం ఎట్లా అంటే ఒక HTML ఫైల్ క్రియేట్ చేయడానికి బేసిక్‌గా నేను స్టూడెంట్ డాట్ HTML అని ఒక ఫైల్ క్రియేట్ చేసిన. ఆ స్టూడెంట్ డాట్ HTML లోపల నాకు CSS కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇప్పుడు నేనేం చేశాను ఓకేనా? H1 అనేది ఒక ట్యాగ్. ట్యాగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమని వచ్చింది? వెల్కమ్ టు స్టూడెంట్ పేజ్ అనేది వచ్చింది. ఓకేనా? నేను దీనికి ఏం చేయాలంటే కలర్ ఇవ్వాలి ఇక్కడ నేను. వెల్కమ్ టు స్టూడెంట్ పేజ్ అనేది నాకు రెడ్ కలర్‌లో కావాలనుకో, మనకు ఈ HTML అనేది ఏంది బేసిక్‌గా మనకి సెటప్ మాత్రం ఇస్తది. ఓకే. ఇలా రావాలి, ట్యాగ్స్ ఇలా రావాలని ఇస్తది. టేబుల్ అయితే నాకు టేబుల్ అనేది ఇస్తది. అవి ఏమేమి ఉన్నాయి అన్నీ మొత్తం చూద్దాం. డిఫరెంట్ డిఫరెంట్‌గా ఏమేమి ఉన్నాయి? ఎలా నేర్చుకోవాలి? సింపుల్‌గా ఎలా నేర్చుకోవాలి చూద్దాము. ఓకేనా? కానీ దానికి నేను CSS అప్లై చేయాలంటే నేనేం చేశాను? నేను మళ్ళీ స్టూడెంట్ డాట్ CSS అనేది క్రియేట్ చేసిన. ఓకేనా? కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే. డాట్ డాట్ ఆహ్, డాట్ ఇక్కడ నేనేం చేశా అంటే లింక్ ఇవ్వాలి మనకి. అంటే ఈ ఫైల్ అనేది ఎక్కడుందనేది లింక్ ఇస్తే ఆ CSS అనేది మనకి ఇంక్లూడ్ అయిపోతాయన్నమాట ఇందులో. ఫస్ట్ వాట్ ఈస్ CSS లింక్ ఎలా ఇవ్వాలి? అది కూడా ఒకసారి క్లియర్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రెజెంట్ చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక HTML ఫైల్ తీసుకున్నా. దాంట్లో ఒక CSS ఫైల్ లింక్ చేసి, ఆ ఫైల్‌ని ఓపెన్ చేసి నేను H1 అనే ట్యాగ్‌కి నేను కలర్ రెడ్ ఇస్తున్నా. ఓకేనా? ఈచ్ ట్యాగ్ కూడా ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. H1 అంటే ఇది ఎట్లా ఓపెన్ అవ్వాలి? ఎట్లా క్లోజ్ అవ్వాలో కూడా చూద్దాము. కలర్ రెడ్ ఇస్తున్నా. ఇప్పుడు నేను జస్ట్ రిఫ్రెష్ చేస్తే నాకేమొచ్చేసింది కలరు? రెడ్ కలర్ అనేది వచ్చేసింది. ఓకేనా? బేసిక్‌గా ఒక HTML ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? HTML‌లో CSS‌ని ఎలా ఇంక్లూడ్ చేయాలో చూసినాం మనం అంతే. CSS‌ని ఇంక్లూడ్ చేయాలంటే లింక్ ఇది REL అనేది స్టైల్ షీట్ అని చెప్తుంది. టైప్ టెక్స్ట్ స్లాష్ CSS ఇది స్టాండర్డ్ అన్నమాట. ఈ hrefలో స్టూడెంట్ డాట్ CSS అనేది ఇచ్చాను. ఇదేందంటే మనం పాత్ ఇవ్వాలి. మనం ఏ లొకేషన్‌లో ఉన్నామో ఆ పాత్ ఇవ్వాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ లో ఉన్నటువంటి దాన్ని ఇవ్వాలనుకో, లిస్ట్ డాట్ సిఎస్ఎస్ ఇవ్వాలనుకోండి, నేను పాత ఎలా ఇస్తున్నా, ఇక్కడికి వెళ్ళి ఈ ఫోల్డర్ లో లేదు నాకు, సో నేను డాట్ డాట్ స్లాష్, ఓకేనా, లిస్ట్ లిస్ట్ డాట్ లిస్ట్ స్లాష్ లిస్టింగ్ ట్యాగ్ డాట్ సిఎస్ఎస్ అని ఇస్తాను. అప్పుడైతే నాకు ఏమైపోతుంది, ఈ సిఎస్ఎస్ ఫైల్స్ కూడా ఈ పేజ్ లో ఇంక్లూడ్ అయిపోతాయి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే డాట్ డాట్ అనేది ఎట్లా క్రియేట్ చేసిన, ఎందుకు క్రియేట్ చేసిన అంటే మనం ఉన్న లొకేషన్ కి డాట్ డాట్ అంటే బ్యాక్ వెళ్ళిపోతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లొకేషన్ లో ఉన్నాం, స్టూడెంట్ డాట్ లో ఉన్నాం, డాట్ డాట్ అని టైప్ చేయగానే ఎక్కడికి వెళ్తుందో ఈ లొకేషన్ కి వస్తాం, ఓకేనా.